నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఈడీ సిబిఐ కేసులో కవితకు సుప్రీంకోర్టు బెయిల్. 3 ప్రధానమైన కారణాలు చెప్పి మంజూరు చేసిన ధర్మాసనం. కవిత బెయిల్పై బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు. కోర్టు ధిక్కారంగా పరిగణించి చర్యలు తీసుకోవాలన్న కేటీఆర్. రుణమాఫీ ఆగిన రైతులందరి వివరాలు యాప్లో నమోదు. అర్హులందరికీ న్యాయం చేస్తామన్న మంత్రి తుమ్మల. ఆదిలాబాద్లో చేపల వేటకు వెళ్లి 3 గల్లంతు. ఒకరి మృతదేహం లభ్యం. కొనసాగుతున్న గాలింపు చర్యలు. కోల్కతాలో విద్యార్థి సంఘాల ఆందోళనతో ఉద్రిక్తత. నిరసనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు.